ఉమ్మడి వరంగల్ జిల్లాలో పోడు భూముల వివాదం ఆగడం లేదు. మంత్రులు చెబుతున్నా అధికారులు తమ పొలాల్లో మొక్కలు నాటడానికి ప్రయత్నిస్తున్నారని పోడు రైతులు వాపోతున్నారు. మహబూబాబాద్ జిల్లా బొల్లపల్లిలోని పోడు భూముల్లో అధికారులు మొక్కలు నాటడానికి రావడంతో వివాదం తలెత్తింది. తమ పొలాల్లో మొక్కలు నాటవద్దంటూ పోడు రైతులు అధికారుల్ని అడ్డుకున్నారు. దాంతో అధికారులకు పోడు రైతులకు మధ్య వాగ్వాదం జరిగింది. మీరు ఇప్పుడు పట్టాలు ఇస్తారు వాళ్ళకు, ఇదే కన్నాయం అంటే వాళ్ళు లంచాలు ఇచ్చిలా మరి ఏమి ఇచ్చి వాళ్ళకు కాదు సార్. ఇప్పుడు మీరు పక్కదే కదా ఇది కూడా, మరి ఇక్కడ నుంచి స్టార్ట్ చేసిగా మీరు 4 రోజుల నుంచి ఇదే మాట చెప్తారుగా. 4 రోజుల నుంచి ఇదే మాట కదా మీరు చెప్పేది కూడా. 4 రోజుల నుంచి మీకు అడ్డం వచ్చా కూడా ఇప్పటికి ఎన్ని రోజులు, వారం రోజుల నుంచి కదా ఇది ఆపేది. రైట్. ఉమ్మడి వరంగల్ జిల్లాలో పోడు భూముల వివాదానికి సంబంధించి మనకి పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి తిరుపతి సిద్ధంగా ఉన్నారు. తిరుపతి. గాయత్రి, వరంగల్ ఉమ్మడి జిల్లాలో పోడు భూముల వివాదం అలానే కొనసాగుతున్న పరిస్థితి కనబడుతుంది. మంత్రులు ఆదేశించినప్పటికీ కూడా అటవీ శాఖ అధికారుల అతి ఉత్సాహం మాత్రం ఆగలేదని స్థానికులు ఆరోపించినటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. పోడు భూముల్లో మొక్కలు నాటేందుకు ఈ అటవీ శాఖ సంబంధించిన అధికారులు ప్రయత్నాలు చేసినటువంటి నేపథ్యంలోనే రైతులు ప్రతిఘటిస్తూ వారందరినీ అడ్డుకునేటువంటి ప్రయత్నం చేశారు. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా బొల్లపల్లిలోని పోడు రైతులు అటవీ శాఖ సిబ్బంది మధ్య వాగ్వివాదాలు నెలకొన్నటువంటి పరిస్థితి నేపథ్యం కనిపించింది. పోడు భూముల్లో మొక్కలు నాటేందుకు వచ్చినటువంటి అటవీ శాఖ అధికారులను ఈ రైతులంతా అడ్డుకున్న పరిస్థితి ఉంది. గత సంవత్సరం కూడా ఇదే సమయంలో ఇదే బొల్లపల్లి గ్రామంలో కూడా అటవీ శాఖకు సంబంధించినటువంటి అధికారులకు కావచ్చు, రైతులకు వాగ్వివాదం నెలకొవడం కావచ్చు, ఘర్షణ వాతావరణం, చాలా ఉద్రిక్త వాతావరణం తలెత్తినటువంటి పరిస్థితి కనబడుతుంది. అప్పుడు పోడు భూముల సమస్య కూడా గత ప్రభుత్వం స్పందించినప్పటికీ కూడా ఆ సమస్యను తీరుస్తామని చెప్పారు. కానీ అలానే సమస్య కొనసాగుతున్న పరిస్థితి కనబడుతుంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఎక్కడైతే ఏజెన్సీ ప్రాంతాలు, ఇటు మహబూబాద్, ములుగు, భూపాలపల్లి ఏజెన్సీ ప్రాంతాలలో ఈ పోడు భూముల సమస్య అయితే పోడు భూముల వివాదం తరచూ కొనసాగుతున్న పరిస్థితి కనబడింది. స్థానిక ఎమ్మెల్యేలు, మంత్రులు ఎవరు కూడా పోడు రైతులకు సంబంధించిన వారందరికీ కూడా వివాదం తలెత్తద్దు, ఎక్కడ గొడవలు జరగద్దు, ఆ సమస్యను చూస్తామంటూ అటవీ శాఖ అధికారులకు మంత్రులు ఆదేశించినప్పటికీ కూడా పలు చోట్ల అటవీ శాఖ అధికారులు అతి ఉత్సాహం ప్రదర్శిస్తూ కూడా రైతుల మీదకి దాడులు చేయడం, వాళ్ళు మళ్ళీ రైతులు తిరిగి అటవీ శాఖకు సంబంధించిన అధికారులపై దాడులు చేయడం ఘటనలు చోటు చేసుకున్నాయి. ఈ ఘటనకు సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఎట్లా స్పందిస్తుంది, ఈ స్థానిక మంత్రులు ఏ విధంగా స్పందిస్తారనే చర్చ అయితే కొనసాగుతుంది. మొత్తం ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి బొల్లపల్లి గ్రామం అంటేనే పోడు భూములకు వివాదంగా పేరు పొందినటువంటి గ్రామంగా ఎప్పుడు తరచూ ఈ సీజన్ ప్రారంభం కావడంతో కూడా పోడు రైతులకు అటవీ శాఖ సంబంధించినటువంటి అధికారులకు వాగ్వేదం చోటిస్తున్న పరిస్థితులు కనబడతా ఉన్నాయి. గాయత్రి. రైట్. థ్యాంక్ యూ తిరుపతి. పక్క వాళ్ళకే ఉంది, వీళ్ళతో చేసిన వాళ్ళగా ఇంకా వీళ్ళకంటే కొత్త 40 సంవత్సరాల కానీ చేసినా మీరు దురుతారు. మీరు 10 సంవత్సరాలు 5 సంవత్సరాల కానీ చేసినా మీరు ఇప్పుడు పట్టాలు ఇస్తారు వాళ్ళకు, ఇదే